హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను డిజైనర్ బేబీ టాప్ చూపిస్తున్నాను. బాడీ మనకు సపరేట్ రాదండి, మొత్తం ఈ క్లాత్లోనే. అంటే నేను కోన్ షేప్లో క్లాత్ ఫోల్డ్ చేశాను కదా, బాడీ సపరేట్ రాదు. టోటల్ టాప్ వచ్చేసి ఇక్కడే వచ్చేస్తుంది. ఓకే, అందుకోసం నేను ఫస్ట్ నెక్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశానండి. 2.5. షోల్డర్స్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ డీప్, నెక్ డీప్ తీసుకుంటున్నానండి. నెక్ డీప్ వచ్చేసి నేను 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మనము నెక్ 2.5 కదా, అక్కడి దాకా మార్క్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను షోల్డర్స్ మనం ఇందాక తీసుకున్నాం కదా, షోల్డర్స్ నెక్ అక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. అక్కడ నుంచి మనం స్క్వేర్ షేప్లో ఒక బాక్స్ తీసుకోవాలండి. నెక్ డిజైన్ కోసం మార్క్ చేసాం కదా ఇందాక, అక్కడ. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలా ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ డీప్ చూస్తున్నారు కదా, అదే నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. మనకి నెక్ షోల్డర్స్ వచ్చేసి 4.5 కదా టోటల్. ఇక్కడ వచ్చేసి నేను 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తీసుకోవాలండి. ఆర్మ్ రౌండ్కి 1 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఓకే, మనకి ఫుల్ లెంత్లో 1/2 నుంచి కర్వ్ తీసుకోవాలంటే షోల్డర్స్ నుంచి స్ట్రైట్గా రావాలి. అక్కడ నుంచి మనం కర్వ్ తీసుకోవాలి మిడిల్లో నుంచి. ఓకే, అర్థమవుతుంది కదా ఎలా రౌండ్ తీసుకోవాలనేది. చూస్తున్నారు కదా, అలా వచ్చేస్తుంది. ఆర్మ్ రౌండ్ వచ్చేసి కంప్లీట్ అయిందండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. చెస్ట్ చూస్తున్నారు కదా, మన ఆర్మ్ రౌండ్ కర్వ్ తీసాం కదా, అక్కడి దాకా మార్క్ చేశాను 6 ఇంచెస్. ఇప్పుడు నెక్ వచ్చేసి నేను రౌండ్ తీసుకుంటున్నానండి. ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ మనం డిజైన్ అని పెట్టుకోవచ్చు వీ షేప్లో కావాలంటే. నేను వచ్చేసి 2 రౌండే తీసుకుంటున్నాను, ఫ్రంట్ బ్యాక్. చెస్ట్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను కదా. ఇప్పుడు వచ్చేసి మనకు టాప్ లెంత్ ఎంత కావాలనేది నేను చెప్తున్నాను. అదే మనకి ఎంత సైజ్ కావాలనేది ఆ సైజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సో మనం వచ్చేసి బాడీకి మనం మామూలుగా సపరేట్ అయితే ఎంతవరకు మార్క్ చేస్తాము, 11 or 12. నేనైతే 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేశానండి. అదేంటంటే వేస్ట్ రౌండ్ కోసం. వేస్ట్ రౌండ్ వచ్చేసి నాకు 6.3 దగ్గర మార్క్ చేశాను. క్లాత్ 4 ఫోల్డింగ్స్ కదా, 6.3 దగ్గర పెట్టానండి. మనం చెస్ట్ మార్క్ తీసాం కదా 6 నుంచి అక్కడ దాకా, వేస్ట్ రౌండ్ దాకా మార్క్ చేశాను. మనం ఎక్స్ట్రా కట్స్ కోసం నేను 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసి ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను బాడీ లెంత్ ఇక్కడ కంప్లీట్ అయిందండి, కట్ చేయలేదు. బాడీ లెంత్ ఎంత తీసుకుంటామో అంతవరకు మార్క్ చేసి నేను వేస్ట్ రౌండ్ కూడా మార్క్ చేశాను కదా. చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి మనకు టాప్ ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. చూడండి, నాకు ఆ లెంత్ అయితే సరిపోయింది. 30 దగ్గర మార్క్ చేశాను. ఓకే, షోల్డర్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు 30. లెంత్ వచ్చేసి మన ఇష్టం అండి, ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ వరకు టాప్. ఇప్పుడు వచ్చేసి ఎలా మార్క్ చేయడం చూపిస్తాను. చూస్తున్నారు కదా, వేస్ట్ నుంచి ఇక్కడ నుంచి షోల్డర్స్ నుంచి వేస్ట్ వరకు స్ట్రైట్గా వచ్చింది కదా, అక్కడ నుంచి ఇట్లా అంబ్రెల్లా షేప్లో ఇలా వచ్చేస్తుందండి. అంటే మనం ఇలా తీసుకున్నాను నేను, ఫుల్ ఫెయిరీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చూడండి నేను కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి నేను నెక్ పీస్ షోల్డర్స్కి ఒక క్రాస్ పీస్ అటాచ్ చేసి ఉంచానండి. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, నేను మార్క్ చేసిన విధంగా కట్ చేశాను. ఒకటి వచ్చేసి బ్యాక్, ఒకటి వచ్చేసి ఫ్రంట్. మనం 2 రౌండ్ తీసుకున్నాం కదా. నెక్ వచ్చేసి చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని రైట్ సైడ్ పెట్టేసి
ఫ్రంట్ పార్ట్ని రాంగ్ సైడ్ పెట్టాలండి. పెట్టి మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అది ఎలా చూపిస్తాను. నేను ఇక్కడ లైనింగ్ యూజ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు టూ స్టిచ్చెస్ వేసుకోండి ఎప్పుడైనా. నేను డబుల్ స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, షోల్డర్స్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ కూడా అలానే. ఓకే, ఇందాక స్టిచ్ చేసినాగే ఇప్పుడు కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను వచ్చేసి ఆర్మ్ రౌండ్కి ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ రైట్ సైడ్ నుంచి ఒక స్టిచ్ చేశానండి. తర్వాత క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. అది వచ్చేసి అలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇక్కడ లైనింగ్ యూజ్ చేయలేదు కదా. నేను వచ్చేసి ఆర్మ్ రౌండ్స్కి నెక్కి అలానే చేశాను. క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, అది ఒక స్టిచ్ చేసి దాన్ని డబల్ ఫోల్డ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఇలానే 2 ఆర్మ్ రౌండ్స్కి నెక్ కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా. ఏం లేదండి, క్రాస్ పీస్ తీసుకున్నాం కదా, దాన్ని డ్రెస్కి రైట్ సైడ్ పెట్టేసి ఒక స్టిచ్ చేసి ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అంతే. ఓకే, అర్థమవుతుంది కదా. ఈ విధంగా నేను నెక్ కూడా రెడీ చేసి ఉంచాను. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలండి. చూస్తున్నారు కదా, చూడండి, ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ అయింది స్టిచ్ చేయడం. ఈ విధంగా వచ్చేస్తుందండి మనకి. ఇంకో షోల్డర్ కూడా జాయిన్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ అయిందండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒక స్టిచ్ నేను సైడ్ స్టిచ్చెస్ వేసాను. చూస్తున్నారు కదా, నేను రిటర్న్ చేసి చూపిస్తాను. చూడండి, డ్రెస్ వచ్చేసి కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది టాప్ వచ్చేసి. చూడండి, సైడ్ మనం డబల్ స్టిచ్ చేశానండి, ఇంకంతే, ఏం లేదు. చూడండి, నేను కింద వచ్చేసి నేను పీకో చేశానండి డ్రెస్కి కింద, అందుకు మనకి ఇలా వచ్చేసింది. చూడండి, చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో కంప్లీట్ అయ్యిద్దండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, నెక్ వచ్చేసి నేను అది అలా షోల్డర్స్ మొత్తం స్టిచ్ వచ్చేసి ఈ విధంగా డబల్ స్టిచ్ చేశాను. కింద వచ్చేసి నేను పీకో చేశాను కదా. డ్రెస్ వచ్చేసి కంప్లీట్ అయిందండి. చూడండి, డ్రెస్ వేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది. చాలా అంటే